హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, ఆహ్, యాక్చువల్లీ ఆహ్, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా చాలా థాంక్స్. ప్రెజెంట్ నా యూట్యూబ్ ఛానల్‌లో 2.5K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మీ అందరికి కూడా చాలా థాంక్స్ చెప్తున్నాను. అయితే ఇంకా కొంచెం క్వాలిటీ పెంచడం కోసం అని చెప్పి ఆలోచించాను. అయితే ఆహ్, డ్రోన్ అయితే బావుంటది. కొంచెం ఏరియాలు అది కూడా బాగా కవర్ చేయొచ్చు అని అనిపించిందన్నమాట. సో, అందుకని చెప్పి డ్రోన్ కెమెరా బుక్ చేద్దామని అనుకున్నాను. చాలా చూసాను. యాక్చువల్లీ కొంచెం హై క్వాలిటీ ఉన్న డ్రోన్‌లయితే బుక్ చేద్దాం అనుకున్నా. అయితే మళ్ళీ దాని ఆపరేటింగ్ అది మనకు సరిగ్గా రాకపోతే గనక మళ్ళీ మనీ అంతా వేస్ట్ అవుతది. ఫస్టు కొంచెం బేసిక్స్ అవి నేర్చుకోవడం కోసం ఒక మినిమమ్ కొంచెం క్వాలిటీ అది వచ్చి మనకి అలవాటయ్యేదాకా ఒక డ్రోన్ అయితే మెయింటైన్ చేద్దామని అనుకున్నా. సో, ఇది అమెజాన్‌లో బుక్ చేశానన్నమాట ఇది. సో, ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఐటెమ్స్ ఇచ్చాడో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో, ఇదే మాట. ఈ ఈ బాక్స్‌లో వచ్చిందిది డ్రోను. సో, దీన్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ సీల్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఉంది ఇక్కడ సీలు. మరి ఆల్రెడీ అంతకుముందు ఓపెన్ చేశారంటే తెలీదు. ఇక్కడైతే సీల్ అయితే లేదు. కంపెనీ ఇచ్చిన సీలు. సో, లోపల వచ్చేటప్పటికి ఇలా ఒక సూట్ కేస్ లాగా ఇచ్చాడన్నమాట. సో, ఇప్పుడు లోపల ఏముందో చూద్దాము. సో, ఇది మాట అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల ఇవి ఉన్నాయి. సో, ఇది డ్రోన్ మాట. సో, ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట డ్రోను. సో, ఇది డ్రోను. ఇక్కడ మనకి కెమెరా ఇచ్చాడన్నమాట ఇక్కడ. ఇది కెమెరా ఇది. ఇది ఫిక్స్‌డ్ అనుకుంటా ఇది. సో, ఇది మూవ్ అవ్వట్లేదు. ఇందులో ఒక రిమోట్ అయితే ఇచ్చాడు అలాగా. డ్రోన్ ఆపరేట్ చేయడం కోసం. దాంతో పాటు ఈ కవర్‌లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి చార్జర్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇవన్నీ ఇచ్చాడు సంథింగ్. అవన్నీ ఒకసారి చూడాలి. ప్రొపెల్లర్స్ కూడా ఒక స్పేర్ ఇచ్చినట్టున్నాడు. సో, ఇది ఫ్రెండ్స్. సో, మనకి డ్రోన్ వచ్చింది. దాన్ని ఆపరేట్ చేయడానికి ఇదొకటి వచ్చిందన్నమాట. సో, ఈ 2 వచ్చినాయి. సో, ఇది ఎలా పనిచేస్తుందనేది మనం చూద్దాము. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇది మనకి డ్రోన్ వచ్చింది. సో, దాన్ని ఆపరేట్ చేయడం కోసం ఇదొక రిమోట్ అయితే ఉంది.
పైకి మూవ్ చేసుకోవడానికి ఇదేమో లెఫ్ట్ రైట్ ఇది ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఇదైతే డ్రోను. సో మనకి దాంతో పాటు ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చారు. మనకి యూఎస్బి ఛార్జ్ ఇచ్చారు. లోపలైతే ఇలా ఉందన్నమాట. దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడనమాట. సో ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్. సో ఇది డ్రోన్ ఆపరేట్ చేయడం ఎలా అనేది దీని మీద ఇచ్చాడనమాట. సో ఇవన్నీ చదివి మనం ఆపరేట్ చేయాల్సి వస్తుంది. సరే ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు డ్రోన్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. సో డ్రోన్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. డ్రోన్ ఆన్ చేస్తే ఇలాగా బ్లింక్ అయితే అవుతుందన్నమాట.